ఒక పాస్టరు తనకి అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. దీని వెనకాల మొత్తం బీజేపీ ఉన్నాడు, బీజేపీ హస్తం ఉంది అనేది ప్రధానంగా ఆరోపణ ఇలా వస్తుంది. నేను మిమ్మల్ని జనరల్గా అడుగుతున్నాను, ఇస్లాం గురించి కానీ ఎవరన్నా దూషిస్తే వాళ్ళు బ్రతుకుతారా? మన దేశంలో మీరు చూసే ఉంటారు కదా, పాస్టులు దూషిస్తే వాళ్ళు బ్రతుకుతారా? అట్లాంటిది హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, రాముడి గురించి, సీత గురించి ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడారు? ఓపెన్గా పొలిటికల్ లీడర్సే మాట్లాడారు. ఆ స్టాలిన్ వాళ్ళందరూ ఎంతమంది ఓపెన్గా పొలిటికల్ లీడర్స్, కామెడియన్స్ వాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళు స్వేచ్ఛగా లేరా ఈరోజు? ఒకవేళ బీజేపీ అలాంటి వాళ్ళని చంపేస్తుంది అది ఇది అని అనుకుంటే వీళ్ళందరూ ఎందుకు ఉంటారు? ఎవరు ఉండరు కదా. వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు అని అంటే మేము మా మంచితనం అది. అంటే ప్రధానంగా క్రిస్టియన్స్ సంబంధించిన పాస్టర్లు కూడా కొన్ని కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కేసులు పక్కకు పెట్టేసి ఎవరైతే హిందూ దేవాలయం మీద కానీ కించపరిచిన మాటలను వాళ్ళ కేసులే తీసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసు కంప్లైంట్లు అంటే అది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు కాబట్టి మనం అందులోకి పోందే మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఇండియన్ సిటిజన్గా నాకు తెలిసినంత వరకు న్యాయం చట్టం ఎవరి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది. వాళ్ళు డిలే చేస్తున్నారంటే దానికి వాళ్ళ కారణాలు ఉంటాయి. సో వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ ఇండియా, అవర్ కోర్ట్. భారతదేశం అంటే అన్ని మతాలకి నిలయము అన్నట్టు చెప్పుకుంటాం, కాకుండా ఇక్కడ హిందుత్వాన్నే మొత్తం రుద్దాలనే ప్రయత్నము బీజేపీ చేస్తా ఉందనే ప్రధాన ఆరోపణ. అదే ఆరోపణనే నేను అంటాను. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా బీజేపీ పార్టీ ఇక్కడ ఉంది. అట్లా అని చెప్పి ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారు కదా. 5 సార్లు రోజుకి ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటున్నారు, రంజాన్ చేసుకుంటున్నారు, ర్యాలీలు చేసుకుంటున్నారు, హలీం తింటున్నారు, సంతోషంగా ఉన్నారు కదా. మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం కానీ ఏమన్నా వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు చేస్తే అందులో ముస్లిమ్స్కి వాటా లేదా? అందులో రిజర్వేషన్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా. మళ్ళీ అన్యాయం ఎక్కడ జరిగింది? ఎవరికి ప్రాబ్లం అవుతుంది? ఏమీ లేదు. కేవలం మీరు అన్నట్టుగా అది అనడం వరకే, ఆ మాట వరకే. నిజంగా చెప్పాలి అని అంటే అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కొంతమంది లీడర్లు, కొంతమంది పార్టీ నాయకులు అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం, ఓట్ల కోసం అని చెప్పి అమాయకంగా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అందరం కూడా సెక్యులర్, నిజమైన సెక్యులరిజంని ఫాలో అవుతూ ఈరోజు భారతదేశం ఇంత సురక్షితంగా ఉంది అని అంటే అది కేవలం సనాతన ధర్మం వల్ల, బీజేపీ వల్లనే సాధ్యమైంది. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. అంటే మన దేశంలో బీజేపీ ఉంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇజ్రాయెల్లో మా బీజేపీ ఉందా? మా ఆర్ఎస్ఎస్ ఉందా? సనాతన ధర్మం ఉందా? శ్రీలంకలో ఉందా? బంగ్లాదేశ్లో ఉందా? పాకిస్తాన్లో ఉందా? ఇరాక్లో ఉందా? ఇరాన్లో ఉందా? ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు కదా. మళ్ళీ వాళ్ళందరూ ఎందుకు కొట్లాడుకుంటున్నారు? ఆడైతే మా బీజేపీ లేదు, నరేంద్ర మోదీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, వాళ్ళందరూ ఎందుకు కొట్లాడుకుంటున్నారు? భారతదేశం ఎందుకు కొట్లాడుకోవట్లేదు? భారతదేశంలో ఎందుకు హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అంటే అది సనాతన ధర్మం గొప్పతనం, బీజేపీ యొక్క గొప్పతనం. భారతదేశంలో హ్యాపీగా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఒక అమ్మాయిని వారణాసిలో 23 రోజులు దాదాపుగా చాలా అది చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది, అత్యాచారం చేయడం జరిగింది. అలా కొంతమంది మూర్ఖులు అంటే అన్ని డేస్ కూడా అత్యాచారం చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? అలాంటి అత్యాచారాలు చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఈ బీజేపీకి వినిపించట్లేదా అనే కోణంలో చాలా వరకు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఒక మహిళకి ఒక ఊర్లో కానీ, వాడలో కానీ, నగరంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అది సిగ్గుచేటు. అది మానవత్వానికే సిగ్గుచేటు. అంటే అది కేవలం కొంతమంది ఏం చేస్తున్నారంటే బీజేపీ రాష్ట్ర పాలిక ఉన్న దాంట్లలోనే, అంటే బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడి జరిగితే మాత్రమే దాన్ని పెద్దగా చేసి మాట్లాడతారు. అది కాకుండా ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా ప్రతి ఒక్క పౌరుడు కూడా గొంతెత్తి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి, సమాజంలోనే మార్పు తేవాలి. కేవలం ప్రభుత్వంతో పాటుగా సమాజంలో కూడా మార్పు తెస్తేనే అది నిజంగా కూడా సాధ్యమవుతుంది. మీరు అన్నట్టుగా వారణాసి గురించి మీరు అడిగిన నేను ఒప్పుకుంటా. మళ్ళీ మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బడా మాటలు మాట్లాడతారు, విమెన్ ఎంపవర్మెంట్ అది ఇది అని మాట్లాడతారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా MMTS లో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరుగుతుంటే మళ్ళీ ఎందుకు ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు? కనీసం దాని గురించి ఎందుకు స్పందించలేదు? అంటే కాంగ్రెస్ దగ్గర అయితే ఒక న్యాయము, బీజేపీ పాలిక రాష్ట్రాలలో అయితే ఒక న్యాయం కాదు. మహిళ ఎక్కడైనా మహిళనే, మహిళకు న్యాయం ఎక్కడైనా ఒకటే. మహిళకు అన్యాయం జరిగితే ఎవరైనా సరే నోరు నేరవాలి. అంతేగాని కాంగ్రెస్లో అయితే ఒకటి, బీజేపీలో అయితే ఒకటి అన్నది మాత్రం తగదు.